జీవితమే ఒక ఆట మానవా, జీవితమే ఒక ఆట. చప్పట్లు కొడదాం అందరం చక్కగా. స్తోత్రం. మానవుడు ఈ జీవితం అంతా కూడా శాశ్వతం అనుకుంటున్నాడు. ప్రపంచంలో వచ్చే ఒక్కొక్క పరిస్థితి ఇది శాశ్వతమైన లోకము కాదని నిరూపిస్తూనే ఉంది. కరోనా టైంలో మనం చూసాం, ఈ లోకంలో ఏది అక్కరకు రాదు, ఎవరు అక్కరకు రాదనేది చూపించబడింది. జీవితమే ఒక ఆట మానవ, జీవితమే ఒక ఆట. ఆట స్థలమేగా ఈ లోకమంతా అస్థిరమైనదిగా. ఆట స్థలమేగా ఈ లోకమంతా అస్థిరమైనదిగా. జీవితమే ఒక ఆట మానవ, జీవితమే ఒక ఆట. అందరూ నావా రేయని తలచి ఆశలెన్నియో పెంచుకునేవు. అందరూ నావా రేయని తలచి ఆశలెన్నియో పెంచుకునేవు. ఎవరు నీవారు ఎవరు కాదు, మరణము తదుపరి ఎవరు రారు, ఎవరు రారు. జీవితమే ఒక ఆట మానవ, జీవితమే ఒక ఆట. క్షయమైపోయే ఈ లోకములో నుండి అక్షయమైనటువంటి లోకాన్ని సంపాదించుకోవడానికి మానవుడు చేయవలసిందే భక్తి. ప్రతి ఒక్కరూ భక్తి చేస్తూ ఉన్నారు. అయితే నిత్య జీవమును చేర్చగలిగిన భక్తి ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక విమానం రన్వే మీద పరిగెత్తి పరిగెత్తి టేకఫ్ అయినట్టుగా ఈ లోకం ముగించేలోపే పరలోకాన్ని అందుకోగలిగినట్టుగా నువ్వు ఎగరగలగాలి. అందుకే అటువంటి ఆలోచనను పుట్టించడానికే భక్తులు ఇటువంటి పాటలు రాశారు. జీవితము ఒక ఆట, ఆట స్థలము అని. తల్లిదండ్రులు సతిసుతులు బంధువు మిత్రువు లందరును తల్లిదండ్రులు సతిసుతులు బంధువు మిత్రువు లందరును దేవుడో సంగీన ఆట వస్తువులే ఆప్త తృప్తికై ఆడుకునేవు ఆడుకునేవు. జీవితమే ఒక ఆట మానవ, జీవితమే ఒక ఆట. యేసుక్రీస్తునే మనం ఎందుకు నమ్మాలి అంటే, మనిషికి మరణం తర్వాత జీవితం ఉంది అని చూపించిన వాడు యేసు ఒక్కడే ఈ లోకంలో. మరణాన్ని జయించి చావును చంపినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో చూపించాడు, అక్షయత ఎలా ఉంటుందో చూపించాడు,
తలుపులు వేసి ఉండగానే లోపలికి ఆయన సరాసరి దూసుకొని వచ్చాడు. అక్షయమైన శరీరం ఇలా ఉంటుంది, అక్షయమైన రాజ్యం ఉంది అని చూపించిన వాడు ఈ లోకంలో యేసు ఒక్కడే. అక్షయమైనది అంతములేనిది ప్రభువు సగడి పర లోకమేగా. అక్షయమైనది అంతములేనిది ప్రభువు సగడి పర లోకమేగా. స్థిరము కాదు ఈ ధర ఎవ్వరికిని, స్థిరము కాదు ఈ ధర ఎవ్వరికిని, యేసు మార్గమే నిత్య జీవము నీ కొసగును. జీవితమే ఒక ఆట మానవ, జీవితమే ఒక ఆట, జీవితమే ఒక ఆట మానవ, జీవితమే ఒక ఆట. ఆట స్థలమేగా ఈ లోకమంతా అస్థిరమైనదిగా. ఆట స్థలమేగా ఈ లోకమంతా అస్థిరమైనదిగా. జీవితమే ఒక ఆట మానవ, జీవితమే ఒక ఆట. హల్లెలూయా.